సుబ్బు వెళ్ళిపోయాక మేము చాలా బాధపడ్డామండి. తను ఏదో ఒక రూపంలో మళ్ళీ మా దగ్గరకు వచ్చేస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. 2 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 7న ఎవరో తెచ్చిపెట్టినట్లుగా మా గేటు ముందు నేనే సుబ్బుని అన్నట్లు వచ్చి కూర్చుంది. చేతులు కాళ్ళు వంకరలు తిరిగి టికెట్స్ తో బాధపడుతుంది. పట్టుమని 10 అడుగులు కూడా నడవలేదండి. ఎవరో వదిలేశారు. ఒంటి నిండా దెబ్బలు, దుబ్బ కొట్టుకుపోయి కనిపించింది చాలా దీనస్థితిలో. అప్పటికి అకాడమీ ఎదురింట్లో మేము లేము. ఇంటి ఓనర్ సునీల్ గారితో ఇంట్లో ఉంచమని చెప్పాము. ఎందుకంటే డిజ్జీలు స్కూబీ భయంతో ఉండడం వల్ల ఎవరిని రానివ్వదు అనుకున్నాం. కానీ తర్వాత తెచ్చేసాం. మిరాకల్ ఏమీ అనలేదు. ఎప్పటి నుంచో తెలిసిన దానిలాగా. వారం రోజులు మాత్రం అసలు అంతగా కలవలేదు. కానీ తర్వాత ఫెవికాల్లో అతుక్కుపోయారండి. అంతా స్కూబీని, అదే రూపం, అదే అదరగండం, అవే అరుపులు. పోయిన జన్మలో నిన్ను భయపెట్టాను, ఇప్పుడేమో క్షమించమన్నట్లు సారీ చెబుతున్నట్లు ప్రేమతో చంపేస్తుంది అనమాట తనని. డాక్టర్స్ కూడా 2 ఏళ్లే ఉంటాయి తనకి అని చెప్పారండి. ఇదే రుణానుబంధం అనిపించింది. దేవుడు ఉన్నాడడానికి ఇదే, ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. రుణం తీరలేదు, మళ్ళీ వచ్చేసింది.